హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో పూజలు అనేవి నేను ప్రాపర్గా చేయలేకపోతున్నానండి. ఎందుకంటే ఎండాకాలం కావడం, అలాగే వర్క్ కూడా ఎక్కువగా ఉండడం, ఇంట్లో కూడా చిన్న చిన్న పనులు అయ్యి రిపేర్ చేయించడం, దానివల్ల ఇల్లుగా లైన్ అయితే చిన్న చిన్న పనులు రిపేర్ చేయించడం వల్ల మట్టి అది ఎక్కువ రావడం, సిమెంట్ వర్క్ జరగడం, దీనివల్ల ఎక్కువ వర్క్ ఉండడం వల్ల నేను అలసిపోతున్నానండి. అందువల్ల ఎక్కువ చేయలేకపోతున్నాను. సింపుల్గా అయితే పూజ అనేది చేసుకున్నాను. మొన్న సంకష్టహార చతుర్థి కూడా పూజ అనేది చేయలేకపోయానండి. ప్రాపర్గా ఇప్పుడు చక్కగా చేసుకునేదాన్ని. నేను నీరసంగా ఉండడం వల్ల నేను సింపుల్గానే పూజ అనేది చేసుకోగలిగాను. సంకష్టహార చతుర్థి పూజ ఎప్పుడైనా చేయలేదు అని మనం బాధపడిన అవసరం లేదండి. మనకి ప్రతి నెలలో కూడా వస్తూ ఉంటుంది కనుక ఏదో ఒక రోజున చేసుకోవచ్చు. ప్రతి నెలలో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ సంకష్టహార చతుర్థి చేయలేదు అనుకున్న వాళ్ళు ఒక బుధవారం కానీ లేదా ఒక శనివారం కానీ స్వామికి పూజించుకోవచ్చండి. నేనైతే సింపుల్గా అయితే పూజ అనేది చేసుకున్నాను. వీలుని బట్టి ఎప్పుడైనా అలా కుదరలేనప్పుడు ఏ పండో ఏదో ఒకటి ఇంట్లో ఉన్న వాటితోనే స్వామిని అనేది నేను పూజించుకుంటూ ఉంటానండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంట్లో అయితే ఫ్రూట్స్ ఉన్నాయండి. ఆ ఫ్రూట్స్నే నేను నైవేద్యంగా పెట్టుకున్నాను. 2 దీపాల్లో నేను మా వారు కలిసి దీపారాధన అయితే చేసాము. స్వామివారికి బెల్లం కానీ లేదా బెల్లంతో చేసిన పానకం కానీ చాలా ఇష్టం అండి. అలా కూడా మనం పెట్టుకోవచ్చు. సరివిడి వడపప్పు పెట్టుకోవచ్చు, కుడుములు పెట్టచ్చు, తాలికలు పెట్టచ్చు. మన ఇష్టం అండి. ఏదైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చు. ముఖ్యంగా ఆయనకి బెల్లం ముక్క పెట్టినంతగానే ఎంతో ఆనందపడిపోతారని అంటారు. ఎందుకంటే ఈ పూజా విధానంలో కథలు కూడా ఉంటాయండి. ఆ కథలు చదువుకొని మనం పూజ అనేది చేసుకోవాలి. కొంతమంది అయితే ముడుపు కట్టుకుని కూడా పూజించుకుంటారు. ఈ పూజ ఎక్కువగా సాయంత్రం మాటలు మాత్రమే చేసుకోవాలండి. సాయంత్రం పూట చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఈలోగా అయితే వర్షం పట్టది. చాలా బాగుంది వర్షం అయితే. ఇదిగోండి చూడండి ఎలా పడుతుందో. నేనైతే పూజ అనేది 5:30 ఆ టైంకి స్టార్ట్ చేసి నేను పూజ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్. వర్షం అయితే బాగా ఎక్కువగా వస్తుందండి. చాలా ఇదిగా వర్షం పడ్డది. ఇలా ఉందండి వాతావరణం కూడా. చూడండి ఎలా ఉందో వాతావరణం. అదిని బాగా మబ్బు మూసి ఎలా పడితే అలా ఉంది వాతావరణం కూడా. సంకష్టహార చతుర్థి పూజ అనేది ప్రతి మంత్ వస్తుందండి. అలాంటప్పుడు కనుక ఎవరైనా పూజించుకోవాలి అనుకున్న వాళ్ళు పూజ చేసుకోండి. చాలా మంచిది. స్వామివారిని పూజించడం వల్ల మనకి ఏ విధమైన సంకటాలు ఉన్నా అవన్నీ కూడా మనకి ఇదవుతాయి. మన మనసు పీస్ఫుల్గా ఉంటుంది. మంచి జరుగుతుంది ఎవరికైనా సరే. ఆ స్వామిని పూజించలేకపోతే మంచి జరగదా అని మీరు ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టకండి. స్వామియే కాదు, ఏ దేవుణ్ణి మనం డైలీ కొలవడం వల్ల మనం మంచి పనులు చేయగలుగుతాం. దానివల్ల మనం మంచిగానే బ్రతకగలుగుతాం. వల్ల మనకు మంచిగా జరుగుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఇదిగోండి, మందార చెట్టుకి అయితే పువ్వులు పూసినాయి. మొత్తం ఈ 3 కుండీలు ఉంచానండి. మందార చెట్టు కాకుండా ఎక్కువ వర్క్ అది జరగడం వల్ల ఈ ఇబ్బంది అవుతుందని టిఫిన్ అయితే నేను బరిసిరవ్వ ఉప్మా అయితే చేశానండి. ఈ ఉప్మా అనేది మీకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టాను. ఉప్మా అనేది సింపుల్గానే చేసుకున్నాం ఈరోజు. ఇందులో అయితే ఉల్లిపాయ అనేది నేను యూజ్ చేయను. ఏదైనా పూజలు చేసినప్పుడు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వాడకుండా నేను ఉప్మా కానీ లేదంటే ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి చేసుకుని చట్నీ, ఏ గుళ్ళు చట్నీయో శనగ చట్నీయో చేసుకుని తింటూ ఉంటాం. ఈరోజైతే ఉప్మా చేశానండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఉప్మా అనేది దగ్గరికి అయిన తర్వాత కొంచెం బాగా కుక్ అయిన తర్వాత దించేసుకోవడమేనండి. ఈరోజైతే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను. స్వామివారి పూజ మనసు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది. మీకు అన్ని మంచి మంచి వీడియోస్ పెట్టాలని నాకైతే ఒక నియమం అయితే ఉందండి. నేను ఏదైతే వీడియోస్ చేయాలని యూట్యూబ్లోకి వచ్చానో అవన్నీ కూడా త్వరలో మీకు అన్నీ చేసి చూపిస్తాను. నేనైతే కొంతకాలంగా అయితే ఈ మొక్కనైతే పెంచుతున్నానండి. ఇది చాలా మంచిది. వజ్రవల్లి అని కూడా అంటారు దీన్ని. దీనికి మరొక పేరు నల్లేరని కూడా అంటారండి. ఇదైతే నేను కుండీలు అయితే పెంచాను. కుండీ అయితే తీసేసానండి. తీసేసి మళ్ళీ చిన్న చిన్న ఈ మొక్కల్ని చిన్న చిన్న వేర్లని ఇలాగ పాదుదాం అనుకుంటున్నాను. వీటితో అయితే పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి. వీలుంటే అది కూడా అప్లోడ్ చేసి పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.